अरे अपने सर इक सर कुछ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మహోన్నతమైన ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు గౌరవ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామరెడ్డి గారు, జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఇంకా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమానికి మార్కెట్ ప్రదేశంలో మరి దీన్ని శుభ్రం చేయడానికి మీ అందరికీ తెలుసు కూరగాయల మార్కెట్ ఇది మన గుంటూరుకి అంతా కూడాను ఒక ముఖ్యమైన ప్రదేశం. మనం ఎలా ఉంచుకున్నామో చూడండి. ఈరోజు మనం అక్కడ కొన్ని కూరగాయలు పెట్టిన విధానం కానీ, మనం ఆ కూరగాయలు అమ్ముకుంటున్న విధానం కానీ, పైకేమో మంచి మంచి పెట్టుకున్నాం, బట్ కింద ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. చుట్టూత అంతా చెత్త చెదారం అలుముకొని ఉంది. ఇలాంటి చోట నుంచి మనం కొనేటటువంటి వస్తువులు ఏదైనా కానివ్వండి, కూరగాయలు ఏవైనా కానివ్వండి, అవన్నీ కూడాను అనారోగ్యాన్ని కలిగిస్తాయి. సో దయచేసి సింపుల్ ఇష్యూ, మనం చిన్న చిన్న విషయాలు కూడా దగ్గర ఉన్నాయి చేసుకోలేకపోతే ఎట్లా? మనం ముందున్నటువంటి పరిస్థితుల్ని మనం అర్థం చేసుకొని తప్పనిసరిగా అందరూ కూడా ఇది మన బాధ్యత. ఈ దేశము మనకి ఈ ఊరు ఏ రకమైనటువంటి అవకాశాలు ఇచ్చిందో మనం బతకటానికి, దానికి మన బాధ్యతగా మనం అందరం కూడాను తప్పనిసరిగా ఎవరి వంతు వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవటం అనే దానికి చేసుకోవాలి. మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక వారం రోజుల ముందు నుంచి కూడాను కలెక్టర్ గారు వ్యర్థాలపై యుద్ధం అనేటటువంటి ఒక నినాదం తీసుకొని మన గుంటూరు జిల్లా మొత్తానికి, అలాగే కమిషనర్ గారు స్పెషల్ ఫోకస్ తీసుకొని గుంటూరు టౌన్ కి, వాళ్ళిద్దరూ కూడాను ఒక మంచి అంటే ఆ ఇంట్రెస్ట్, ఆ కమిట్మెంట్ తోటి చక్కగా ఒక ప్రోగ్రామ్స్ చేస్తూ మన ఊరిని మన కోసం శుభ్రంగా చేసేటటువంటి విధానానికి శ్రీకారం చుట్టారు. దాంట్లో మనందరం కూడా ప్రజల్ని భాగం చేయాలి, భాగస్వాములు చేయాలి. ఇది ఎవరో ఒకరితో వచ్చేది కాదు, ఒక ఉద్యమం లాగా, యుద్ధం అని అన్నాం దీన్ని. ఒక ఉద్యమం లాగా ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని మనం తీసుకెళ్లి మన గుంటూరుని మంచి శుభ్రమైన ప్లేస్ గా చేసుకొని ప్రతి చోట మార్కెట్ యార్డ్లు, ఫ్రూట్ మార్కెట్ అన్ని కూడా శుభ్రంగా చేసుకునే దానికి ప్రతి గుంటూరు పౌరుడు కూడాను ఈ రోజు నుంచి ఇంకా యుద్ధంలాగా మన అందరం కూడా ఎవరికి వాళ్ళని బాధ్యత తీసుకొని చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ మన మార్కెట్ యార్డ్ లో చెప్పాం. ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ. ఇప్పుడు స్టార్ట్ అయింది, మళ్ళా వీటిని ఇంకా ముందుకు తీసుకెళ్లేటట్టు వర్కౌట్ చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడాను ఈ ఇనిషియేటివ్ కి అందరూ కూడాను సపోర్ట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ కలెక్టర్ గారు 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా మనం గుంటూరు మున్సిపాలిటీల్లోనూ కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా వ్యర్థాలపై యుద్ధం అనే దానికి పేరు పెట్టి చేస్తున్నాం. అలాగే అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. కానీ ఇక్కడ పీవీకే నాయుడు మార్కెట్కి వచ్చేసరికి చాలా అపరిశుభ్రమైన వాతావరణం ఇక్కడ నెలకొంది. ఎంపీ గారు చెప్పినట్లుగా అపరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయలు అమ్మడం, కూరగాయలు కొనడం అనేది అందరికీ మంచిది కాదు. ఎవరి ఆరోగ్యానికి కాబట్టి ఒక పరిశుభ్రమైన వాతావరణం నెలకొంటే గానీ బాగుండదు. మీరు ఇప్పుడే చెప్తున్నారు కమిషనర్ గారు, ప్రతి శనివారం ఇక్కడ సెలవు దినం అని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ప్రతి శనివారం కూడా ఒక క్లీన్లీనెస్ డ్రైవ్ ఈ మార్కెట్ లో జరగాలి. ప్రతి శనివారం ఈ మార్కెట్ కమిటీ ఏదైతే ఉందో
ఆ మార్కెట్ కమిటీ వాళ్ళు ఒక 10 మందిని వేసుకొని ఆర్గనైజింగ్ కమిటీ లాగా వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఈ మొత్తాన్ని క్లీన్ చేయాలి. కొన్ని సంవత్సరాల నుంచి క్లీన్ చేయాల్సి పడతా ఉంటుంది. క్లీన్ చేస్తే కనుక మీతో కూడా మేము ఉంటాం, వెనకాల మేము ఉంటాం. మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, మీకు కావాల్సిన అంత సపోర్ట్, దీన్ని ఒక క్లీన్ మార్కెట్ గా తీర్చిదిద్దాం. ఒక క్లీన్ అండ్ గ్రీన్ మార్కెట్. సో ఆ క్లీన్ మార్కెట్, శుభ్రమైన మార్కెట్, మనం వ్యర్థాలపై యుద్ధం చేద్దాం. అంతేకాకుండా ప్రతి షాపు వాళ్ళు వాళ్ళ ముందు పరిశుభ్రంగా ఉంచుకునేలాగా చూడాల్సిన బాధ్యత వాళ్ళదని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ నుంచి మనం ఒక ప్రతిజ్ఞ చేసుకొని ప్రతి శనివారం మనం క్లీన్ చేసుకుంటా ఉంటే ఒక 4-5 శనివారాలు తిరిగిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. మీరే దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇష్టపడతారు. ప్రజలందరూ కూడా శుభ్రత పెరిగితే ప్రజలు ఇంకా ఎక్కువ మంది వస్తారు కొనుక్కోవడానికి. అది గమనించండి. మీకు మార్కెట్ పెరగాలంటే, డిమాండ్ పెరగాలంటే ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఎక్కువ డిమాండ్ పెరుగుతుందని గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీనికి స్వచ్ఛ భారత్ మేమందరం కూడా సహకరిస్తాం. అట్లానే కలెక్టర్ గారు చెప్పినట్టు శనివారం నాడు ఆదివారం మార్కెట్ సెలవు, ఆదివారం అంటే సెలవు, వారానికి ఒక రోజు సెలవు. తప్పకుండా మీరు చెప్పినట్టుగా కమిటీగా ఏర్పడి ఆదివారం మాత్రం పరిశుభ్రంగా మొత్తం ఎక్కడ ఒక గట్టి గాని ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దినోత్సవం పురస్కరించుకుని మరి ఈరోజు మరి అతి పురాతనమైన పీవీకే నాయుడు మార్కెట్లో మరి పెద్దలు ఎంపీ గారు మరి విజిట్ చేయడం, మరి అలానే కాకుండా మరి స్వచ్ఛ భారత్ లో మరి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ మరి గుంటూరు పట్టణంలో మరి ప్రతి వారం కూడా ఒకరోజు మరి తిరుగుతూ మరి ఇక్కడ సలహాలు కమిషనర్ కానీ మాకు కానీ మంచి సలహాలు ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు. మరి ముఖ్యంగా పీవీకే నాయుడు మార్కెట్ లో మరి అతి పురాతనమైంది. ఇక్కడ బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. షెడ్లు కానీ అన్ని మరి దీన్ని పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని మనం ఏర్పాటు చేయగలిగి మరి కూడా సిమెంట్ రోడ్లు కానీ మనం చేసుకోగలిగితే మరి తప్పకుండా మరి మనం ఏవైతే అనుకున్న పరిస్థితులు ఉందో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కలెక్టర్ గారి కమిషనర్ గారు కూడా దాని మీద ధ్యాస పెట్టి ఎందుకంటే ఇప్పుడు బండ్లు ఎప్పుడో నాకు తెలిసి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయి ఉంటాయి బండ్లు కూడా వేసి. ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా ఇటువైపు తిరిగి బస్సు ఎక్కి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ పరిసరాలు మాకు కూడా ఐడియా ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా స్ట్రక్చర్ఫుల్ గా మనం కూడా బాగు చేసుకుంటే తప్పకుండా మరి మనం అనుకున్న పరిణామం వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యుద్ధం అనేటటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు గుంటూరులో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మన ఊరు మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలా, మనమే కాకుండా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలా. దానికి సంబంధించి సిటీ మన టౌన్ మొత్తంలో కూడా ఎక్కడెక్కడైతే క్రిటికల్గా, ఎక్కడైతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నేను, అలాగే మన ఎమ్మెల్యే మిత్రులు అందరూ, మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి శుభ్రం చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టాం. దానికి ప్రజలు, మీడియా వారు అందరూ మీ యొక్క బాధ్యతగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. పరిశుభ్రమైన గుంటూరు, స్వచ్ఛ గుంటూరు కార్యక్రమంలో భాగంగా, అలాగే వ్యర్థాలపై యుద్ధం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నా విజ్ఞప్తి ఏంటంటే మీడియా వారు కూడా దీనికి తగిన విధంగా ప్రోత్సాహం అందించాలి. ప్రతిరోజు, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ప్రతిరోజు పేపర్లో కనుక మీరు ఒక కాలం కనుక క్యారీ అవుట్ చేసినట్లయితే అది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది ప్రజల కోసం. ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా స్వచ్ఛత గురించి ఆ కార్యక్రమానికి మంచి ఫోకస్ ఇచ్చి చేసినట్లయితే ప్రజలు కూడా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళంతా కూడా ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరు ముందు లైట్ తీసుకుంటారు, ఎవరు ముందు మమ్మల్ని నడిపిస్తారని కొంతమంది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ మాతో పాటు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. అలాగే ప్రజలందరూ కూడా సహకరించి ఎవరికైతే ఈ స్వచ్ఛత మీద బాగా ఇష్టం ఉందో, గుంటూరును స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మాతో చేతులు కలపాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.